అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు భారీ దుమారం రేపుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో అంటూ నోరు జారిన బాలయ్యపై వైసీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నెత్తిన విగ్గు చేతిలో పెగ్గుంటే సరిపోదు, దేశంలోనే పెద్ద సైకో కావాలంటే బాలకృష్ణకు నేనే సర్టిఫికేట్ ఇస్తాను అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతగా బాధ్యత లేకుండా అసభ్య భాషలో మాట్లాడడం తప్పు అని ఆయన విమర్శించారు. అదే సమయంలో యూకే వైసీపీ ప్రతినిధి ప్రదీప్ రెడ్డి చింత బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాలయ్య చేసిన సంభాషణ శైలిని ఎద్దేవా చేస్తూ, ఇలా బండబోతులు మేం కూడా తిట్టొచ్చా, అసలు ఇది ఎమ్మెల్యే స్థాయికి తగిన ప్రవర్తననా అని ప్రశ్నించారు. బాలయ్య డైలాగులను వెటకారంగా అనుకరిస్తూ గట్టి పంచులు వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిణామం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి టెన్షన్ పెరిగింది. ఒక పక్క వైసీపీ నేతలు బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తుంటే, మరోపక్క టీడీపీ అనుచరులు మాత్రం బాలయ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ టీడీపీ వార్ మరింత వేడెక్కింది. మొత్తంగా బాలయ్య అసెంబ్లీలో చేసిన ఒక మాట రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తూ సైకోగాడు అని అన్నాడు. ఏ అర్హత ఉందని చెప్పేసి బాలకృష్ణ ఆ మాట అన్నాడు? అసెంబ్లీలో ఆ మాట మాట్లాడొచ్చా? ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడింది కరెక్ట్ అయితే మేము కూడా ఏరా మెంటల్ బాలిగా, ఒళ్ళు బలిసిందారా, అసెంబ్లీకి మ్యాన్షన్ హౌస్ మందు కొట్టి వచ్చావారా హౌలేగా, అరే సన్నాసి, రోడ్డు మీద పొర్లించి కొట్టాలన్నారా నిన్ను, అరే నీకు బుద్ధుందా లేదరా సైకోగా, అరే నీకు పద్మ అవార్డు ఇచ్చినారు కదరా, కొంచెమైనా నోరు అదుపులో పెట్టుకోవాలన్న జ్ఞానం లేదరా, ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్ అని మనం ఎందుకు అనకూడదు? ఇప్పుడు బాలకృష్ణ గారికే స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయా? బాలకృష్ణ నోటి దూలతో మాట్లాడినప్పుడు ఒకవేళ అది కరెక్ట్ అని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటే, మేమెందుకు బాలకృష్ణను అరే మెంటల్ సర్టిఫికెట్ బాలిగా, డిక్కి బలిసిందారా నీకు అని అనకూడదు? ఈ డౌట్ మీరే క్లారిఫై చేయండి. ఇప్పుడు బాలకృష్ణ చేసింది కరెక్టా, మాట్లాడింది కరెక్టా? ఇలా వీళ్ళు మాట్లాడతారండి. రివర్స్లో ఏదైనా మాట్లాడితే ఇంకా 3 పూటల డిబేట్లు పెట్టి ఏదేదో మాట్లాడతారు ఈ పచ్చ కుక్కలు. రెచ్చగొట్టేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇటువంటి మాటలు మాట్లాడారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతారు. ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడింది కరెక్ట్ అయితే మేమెందుకు అరే మెంటల్ బాలిగా, ఒరే మెంటల్ సర్టిఫికెట్ బాలిగా, డిక్కి బలిసిందరా, ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావురా అని మేమెందుకు అనకూడదు? ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను.